సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. భారీ వర్షాలకు వరాహ నది పొంగిందంటే చాలు మా ఊరిని ముంచెత్తేస్తుంది అంటున్నారు ఈ గ్రామవాసులు. ఒక్కసారి మా ఊరు కష్టాలు చూపిస్తున్నారు, మా బ్రతుకులు కూడా చూపించండి మేడం అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే మీకు ఏమి జరగకుండా చూసుకునే బాధ్యత మాదంటూనే ఇప్పటి వరకు మోకాళ్ళ లోతులో ఉన్న నీటిలోనికి దిగిన నన్ను ఒక్కసారి మా ఫ్యామిలీ స్థితిగతులు కూడా చూపించండి మేడం, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ నీట మునిగిపోయాయి, కనీసం పిల్లల్ని కూడా బయటకు తీసుకురాలేని పరిస్థితిలో బిక్కుమంటూ గడుపుతున్నాము అంటూ ఇప్పటి వరకు మోకాళ్ళ లోతులో ఉన్నాను, ఇప్పుడు డేంజర్ జోన్లోనికి వచ్చామని చెప్పాలి. ఇక పక్కనే మనకి వరాహ నది ఉంది, దీన్ని ఆనుకొని ఉన్నటువంటి ఈ విలేజ్ వాళ్ళ పరిస్థితులు చూస్తే ఇప్పుడు ఇంకా మీకు చూపిస్తే కనుక ఆఫ్ మ్యాక్సిమం కిందన కూడా అసలు ఏమున్నాయో ఏం తిరుగుతున్నాయో కూడా తెలీదు అలాంటి పరిస్థితుల్లో. కానీ వీళ్ళ పరిస్థితి ఒకసారి మీ అందరికీ చూపించాలి. ఇప్పటి వరకు కొన్ని మనం నీట మునిగిన గ్రామాలు అంటున్నాం, కానీ ఆ మునిగి ఉన్న గ్రామాల్లో వాళ్ళు ఎలా ఉంటున్నారు అనేది మీకు చూపించే ప్రయత్నమే నేను చేస్తున్నాను. సో మీ ఇల్లు ఇది, మీ పేరమ్మా? శంకరమ్మ అండి. శంకరమ్మ. ఇలా ఉంటే ఎట్లా అసలు గడప లోపల నుంచి వెళ్ళిపోతున్నాయి మొత్తం? 23 సంవత్సరాలు బట్టి ఇదే చేస్తున్నాం అండి. ఇలాగే 23 సంవత్సరాలు బట్టి ఇదే పరిస్థితి అండి. ప్రతి సంవత్సరం ఇదే అండి. ఇంత ఉన్న ప్రెసిడెంట్లు అయితే, పాత ప్రెసిడెంట్లు అయితే బయటకు రమ్మనివ్వరండి, ఏదో మంచి చెడ్డ చూసేవారండి. ఇప్పుడైతే ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదండి. ఉంటే ఉండండి, పోతే పోండి అన్నారండి. పక్కన వరాహ నది ఉంది కాబట్టి మరి ఎప్పటికైనా మీకు ప్రమాదమే పొంచి ఉంది. సో మరి వర్షాలు వచ్చినప్పుడు కానీ తుఫాన్లు వచ్చినప్పుడు ఎప్పుడు అంటే 22 సంవత్సరాల నుంచి అంటున్నారు, చాలా తుఫాన్లు మీరు ఎదుర్కొని ఉండుంటారు. మరి ఏంటి దీనికి ప్రత్యామ్నాయం ఏంటి? అధికారులు ఏమి చెప్పట్లేదు? మాకు ఇక్కడ స్థలాలు అనేసి ఇచ్చారండి. ఈ స్థలాలను ఇచ్చి ఇప్పుడు ఈ స్థలాలు కూడా ఖాళీ చేసామంటున్నారండి. ఖాళీ ఇచ్చారు మీకు అప్పట్లో? మాకు ప్రెసిడెంట్ గారు, పాత ప్రెసిడెంట్ గారు అప్పలకొండ గారు ఇచ్చారండి, సోందబిల్లి అప్పలకొండ గారు ఇచ్చారండి. అతను ప్రెసిడెంట్ సెంగల వెంకటరావు గారు ఉన్నారండి తెలుగుదేశం పార్టీలో. అప్పుడు ఇచ్చినాయండి. ఇప్పుడు ఖాళీ చేసామంటున్నారండి. ఈ స్థలం మాది, ఖాళీ చేసామంటున్నారండి. మాకు 6 ఇళ్ళు ఉన్నాయి, 6 ఇళ్ళు ఖాళీ చేసామంటున్నారండి. ఖాళీ చేసామంటే కొంతమంది డబ్బు ఇచ్చి కొనుక్కున్నారు, కొంతమంది మేము కొనుక్కోలేదండి. మాకు ఎక్కడైనా స్థలం ఇస్తే వెళ్ళిపోతామని చెప్పామండి. చెప్పినా సరే మాకు స్థలం కూడా ఇవ్వలేదండి. ఎంఆర్ ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీసులకి, జిల్లా కలెక్టర్ దగ్గర కూడా తిరిగేసి వచ్చామండి. గత 15 సంవత్సరాలు బట్టి తిరుగుతున్నామండి, ఇలాగే తిరుగుతున్నామండి. మమ్మల్ని ఆవిడ 10 సంవత్సరాలు బట్టి ఇబ్బంది పెడుతుందండి. ఈ స్థలం గల ఆవిడ వచ్చి అభిశబ్దంగా తిట్టడం, మామూలు ఏదో మాట్లాడుతుందండి ఆవిడ. మరి మీకు అప్పట్లో ప్రభుత్వమే కదా ఇచ్చింది ఇవి? ప్రభుత్వం ఇచ్చినా ఎవడిచ్చాడో రమ్మని అంటుందండి ఆవిడ. కానీ ఇచ్చిన వాళ్ళు ఎవరు ముందుకు రాలేదండి. దీనికి కాగితాలు కట్ట ఏమి ఇవ్వలేదండి. మరి మీరు వెళ్ళి అడగలేదా? మళ్ళీ అడిగినా సరే నేనేం చేయమంటావు అని అంటున్నారు, అంతేకానండి మేము అప్పట్లో అలా ఇచ్చేసాం కానీ అక్కడ ఇవ్వకూడదు, మరి వాళ్ళది అంటున్నారు, ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారండి. మరి ఇప్పుడు ముంపు ప్రాంతాలు, ఇప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు వర్షాల్లో మునిగిపోయే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కొంత సేఫ్ జోన్లకి తీసుకెళ్లారు కదా, మరి అలా మీరు ఎందుకు వెళ్ళలేదు? మేము వెళ్ళలేదంటే పట్టించుకోలేదండి. వెళ్ళింది ఎందుకండి రోడ్డు మీద రమ్మన్నారండి. రోడ్డు మీద రమ్మని ఎంఆర్ఓ గారు వస్తారు, ఎంఆర్ఓ మీతో పాటు సామంట పెట్టమని అడిగాడండి. ఎస్సీ గారు, ఎంఆర్ఓ గారు అందరూ వచ్చారండి. విఆర్ఓ అయితే అసలు విఆర్ఓ మాట్లాడండి ఆయన ఏమంటాడు తెలుసండి, ఏంటండి మా పరిస్థితి అంటే నీతో పాటు మేము సామంటాం అని అడుగుతున్నాడండి ఆయన. విఆర్ఓ ఎప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నాడండి. విఆర్ఓ ఎప్పుడు మాకు మంచి చేయలేదండి, మాకు మేలే చేయలేదండి. అసలు ఈ ఎమ్మెల్యే వచ్చి అసలు ఎమ్మెల్యే రానేలేదండి, చూడడానికి రాలేదండి. అనిత గారు వచ్చారండి, చూసారండి, బయటకు చేర్చండి అని చెప్పేసి వెళ్ళారండి. ఆవిడ పదవిలో లేకపోయినా ఆవిడ వచ్చిందండి. ఆవిడ వచ్చి చెప్పేసి వెళ్ళిందండి. ఆవిడకి దిగడానికి కిందకు అయితే వద్దన్నామండి, దిగొద్దండి అని రోడ్డు మీద వెళ్ళి మాట్లాడేవాడికి. చాలా భయంకరంగా ఉంది పరిస్థితులు, కింద నుంచి ఏం వెళ్తున్నాయి కూడా. చిన్న ఏ క్లాస్ చదువుతున్నారు? ఇంటరా? నువ్వమ్మా? 7th. మరి మీ ఊరు ఇలా ఉంది కదా, ముందుకురా. ఇలా ఉంది, మరి ఏం చదువుకోవడానికి అది అవుతుందా? అమ్మ వాళ్ళు అంత ఇబ్బందులు పడుతున్నారు, మీరు ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్లో సెలవు ఇచ్చేసారండి ఈ తుఫాన్ వల్ల, అందుకే స్కూల్కి వెళ్ళడానికి కూడా అవ్వట్లేదు. ఇప్పుడు రేపు స్కూల్ ఉంది అనుకో, అప్పుడు ఎలా వెళ్తారు? ఇలాగే తడుచుకుంటూ, ఆ యూనిఫామ్ అది తడుచుకుంటూ, బుక్కులు తడుచుకుంటూ ఇంకా అలాగే వెళ్ళడం అండి. ఇంక మరి దారి లేదు కదండి, దారి లేకుండానే ఇంక తడుచుకుంటూ వెళ్ళడం, లేకపోతే ఇంకా మానేయడమేండి. మరి ఇలా వర్షాలు వచ్చినప్పుడల్లా మీకు ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది అవుతుందా? అవుతుందండి. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో వీళ్ళ జీవన స్థితిగతులు ఉన్నాయంటే, వర్షం వచ్చిందంటే చాలు ఇంకా వీళ్ళ గుండెల్లో గుబులు మొదలవుతుంది. ఎందుకంటే ఈ పక్కనే ఉన్నటువంటి వరాహ నది అది పొంగింది అంటే ఈ ఊరు ముంచెత్తినట్టే లెక్క. వీళ్ళు దాదాపుగా ఏళ్ళు గడుస్తున్నాయి, 20 ఏళ్ళు 30 ఏళ్ల నుంచి ఇదే ఊర్లో ఉంటున్న వాళ్ళు ఉన్నారు. పిల్లలు పెరగటం, పెద్ద అవ్వటం, వాళ్ళకు పెళ్ళిళ్ళు అవ్వటం, ఇదంతా ఒక డెవలప్మెంట్ అనేది జీవితంలో కనబడుతుంది. కానీ ప్రభుత్వం నుంచి తమకు కనీస వసతుల విషయంలో మాత్రం ఎలాంటి అభివృద్ధి లేదు, మేము ఎలాంటి వసతులు కూడా పొందలేని పరిస్థితిలో ఉన్నామని చెప్తున్నారు. లోపల కూడా వెళ్ళడానికి అవ్వలేదు.
ఎక్కడ అవుతుంది అసలు? మొత్తం పడిపోయింది కదా. లోపల కూడా వెళ్ళడానికి వెళ్ళదు. చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని అక్కడే ఉంటున్నాం మేము. ఎంతమంది అమ్మా పిల్లలు? నాకు 2 బాబులు. చిన్న చిన్న పిల్లలు. 2 రోజుల నుంచి పిల్లలకి అన్నం తినడానికి కూడా లేదు. ఎవరు కూడా పోనీ అన్నం కూడా పెడతామని మా ఊరి పెద్దలు కానీ ప్రెసిడెంట్లు కానీ ఎవరు ఏమనలేదు. ఇలాంటి దగ్గర ఎలా ఉంటామండి మేము? ఎలా ఉంటారు అసలు? ఎలా ఉండడం? కనీసం వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. ఏరమ్మా పిల్లల్ని ఎక్కడ పెట్టారు? ఏం తిన్నారు? అదిగో ఒక బాబు అక్కడ ఉన్నాడు. ఒక బాబుల్లో డాబా పైన. ఏ కన్న తల్లికైనా ఈ పరిస్థితి ఉంటుందా చెప్పండి? ఉండడానికి ఊరుంది, అది కూడా హైవేనా అనుకొని. ఇల్లేమో ఇలా పడిపోయింది, మొత్తం నీరు చుట్టుముట్టేసింది. ఒక పిల్లడు అక్కడ ఉన్నాడు, ఇంకో పిల్లడు ఇంకొకరి ఇంటి దగ్గర కూర్చున్నారని ఆ తల్లి. ఆకలి వేస్తే మేము తట్టుకోగలం, పిల్లలు తట్టుకోగలరా మేడం? కానీ పెద్దలు కానీ ప్రెసిడెంట్లు కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు మేడం. ఏం చేయాలో కూడా తెలియట్లేదు. ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోవాలనిపిస్తుంది. అంత బాధ అనిపిస్తుంది మేడం ఈ ఊర్లో ఉండి. ప్రతి సంవత్సరం కూడా ఇదే బాధ. పిల్లలు ఏం చేయాలో తెలియట్లేదు. మేమైతే ఏదోలాగా ఉంటాం. 2 రోజులైంది పిల్లలకి ఇంత అన్నం కూడా పెట్టలేదు. చాలా బాధ అనిపిస్తుంది మేడం. మాకు మీరు ఏదో న్యాయం చేయాలి. తప్పకుండా అమ్మా, తప్పకుండా. మీరేం బాధపడకండి. మేము కూడా, మాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, ఒక్కసారి మా ఊరు రండి మేడం అని. ఏంటి ఇలా నేట మునిగిన గ్రామాలు చాలానే ఉన్నాయంటే, లేదు మేడం మీరు ఒక్కసారి వచ్చి మా పరిస్థితి అధికారులకు చూపించండి. ఇప్పటి వరకు కొన్ని ఏళ్ల సంవత్సరాల నుంచి ఓట్ల కోసం వచ్చిన అధికారులకు నీటిలో మునిగిపోయిన మా గ్రామం ఎందుకు కనిపించట్లేదు, మా కన్నీళ్ళ కష్టాలు వాళ్ళకి ఎందుకు అర్థం కావటం లేదు. మీ ద్వారానైనా, సుమన్ టీవీ ద్వారానైనా ఒక్కసారి మా కష్టాలు చూపించండి, నీటిలో మునిగిపోయిన మా గ్రామాన్ని చూపించండి అని వీళ్ళంతా వేడుకున్నారు. ఖచ్చితంగా మొదట నేను అడుగు పెట్టినప్పుడు కూడా భయపడ్డాను. ఎందుకంటే ఉదయం ఈ పిల్లలు రాగానే చెప్తున్నారు, ఉదయం 2 పాములు ఇందులో పట్టుకున్నాము అక్క అని. ఇంకా అక్కడితో ఎవరైనా అయితే భయపడిపోయి ఆగిపోతారు. కానీ మరి మనమే అలా భయపడిపోతే, విని భయపడిపోతే, మరి వీళ్ళు 4 రోజులుగా ఈ నీటిలోనే చిక్కుకొని ఉండిపోయారే. మరి నీటిలో ఏం తిరుగుతున్నాయో ఏమున్నాయో కూడా తెలుసుకోలేదు. కనీసం పిల్లల్ని తలో చోట ఉంచి పస్తులతో ఉంటున్న ఈ తల్లి పడుతున్న ఆవేదన ఈ ఒక్క ఆమెదే కాదు, ఈ ఊర్లో దాదాపు 50 కుటుంబాలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి మా గ్రామాన్ని తరలించి ఉండటానికి ఒక మంచి ఇల్లు ప్రభుత్వం తరపున ఏర్పాటు చేస్తే సుఖవంతమైన జీవితాలు మేము బ్రతుకుతామంటున్నారు. ఇప్పటి వరకు పడినటువంటి కన్నీళ్ళ కష్టాలకి ఒక ముగింపు అయితే ఉంటుంది. మాకు ఆ రకమైన చర్యలు తీసుకొని మా కష్టాలను తీర్చండి, మా కన్నీళ్లు తొడవండి అని అయితే ఈ గ్రామవాసులంతా కోరుతున్నారు. మామూలుగా ఉండడమే పెద్ద నరకంలా ఉంటే, ఇంకా డయాలసిస్ పేషెంట్స్ని మార్నింగ్ తోడు పట్టుకొని ఈ నీటిలో నుంచి తీసుకెళ్లారు అంటే పరిస్థితి అసలు ఇంకా చెప్పలేము. నరకం చూస్తున్నారంటే నరకం చూస్తున్నారు. ఏమైంది అసలు మార్నింగ్ అమ్మా? మార్నింగ్ నుంచి గత 3 రోజులు బట్టి ఇదే పరిస్థితి అందరిదే. కానీ ఇక్కడి నుంచి ఎవరు వచ్చిన వాళ్ళు కానీ చేసినాక ఎవరు ఇక్కడి నుంచి ఒక డయాలసిస్ పేషెంట్ని చేతిలో ఎత్తుకుని తీసుకోవాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది. అసలు ఒక్కొక్కరు పట్టుకుంటేనే ఈ కర్రల సహాయంతో, ఎందుకంటే కిందన ఎక్కడ పడితే అక్కడ గోతులు ఉన్నాయి, ఎక్కడ జారి పడతామో తెలీదు, కిందన ఏ పాములు తిరుగుతున్నాయో తెలీదు. అలాంటి పరిస్థితిలో పేషెంట్స్ని కూడా ఇల్లు మార్నింగ్ తరలించారు. ఎవరు మీ అమ్మగారికి బాగలేదండి, డయాలసిస్ చేయించాలి కాబట్టి తీసుకెళ్లారు. ఇది మీ ఇల్లు అండి? మా ఇల్లు. ఏంటి అసలు ఏంటి ఇల్లు ఇలా ఉన్నది, ఏంటి పరిస్థితి ఏంటి అసలు? ఎవరు పట్టించుకోలేదండి. 26 సంవత్సరాలు పట్టించుకోలేదు మేడం. 26 సంవత్సరాలు పెట్టి ఇలాగే ఉంటున్నాం. కానీ ఇప్పుడు ఖాళీ చేసేయమంటున్నారు, ఇల్లు ఖాళీ చేసేయమంటున్నారు. ఖాళీ చేసేయమంటున్నారు. ఎవరు మిమ్మల్ని ఖాళీ చేయమంటుంది? ఎవరు? ఈ స్థలం కల ఆవిడండి, మేకల వీరభద్ర కూతురు అమ్మోజీ. ప్రైవేట్ వాళ్ళదా ఇది? మరి మీకు ఇది పట్టాలు ఇచ్చారు, ఇక్కడ మీకు ఇక్కడైతే పట్టాలు ఇవ్వలేదు మేడం. 25 సంవత్సరాల కిందట స్థలాలు ఇచ్చారు. ఇక్కడ ఈ స్థలాలు ఇచ్చి గవర్నమెంట్ వాళ్ళే ఇచ్చారు. ఈ స్థలాల్లో ఉండండి, ఇక్కడ పాకలు కట్టుకొని ఉండండి, మీకు పట్టాలు ఇస్తాము, ఇల్లు స్కీమ్లు ఇస్తాము, ఇల్లు కట్టుకుందిరిగానని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటికీ ఎవరో పట్టించుకోలేదు. మీకు తెలిసి అప్పుడు ఏ ప్రభుత్వంలో మీకు ఇక్కడ ఉండమని ఇల్లు ఇచ్చారు? టీడీపీ హయాంలో ఇచ్చారు. వాళ్ళు ఇచ్చారండి స్థలాలు అంతే. మరి ఆ తర్వాత మళ్ళీ చానాలు ఆ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది, తుఫాన్ ఉంది, ఇవన్నీ తెలుసును కదా. మరి ఇక్కడ నుంచి ప్రభుత్వాలు మారినా వాళ్ళకి ఓట్లు కావాలండి. జనాలు ఎలా పోతాం అన్నది వాళ్ళకి అనవసరం మేడం.
ఓట్లు ఉన్నాయా, ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గరికి వచ్చాము, వాళ్ళు పలకరించాము, ఓట్లు వేయించుకున్నాం, వెళ్ళిపోయాం అంతే. గత 26 సంవత్సరాలు బట్టి మా చిన్నప్పటి నుంచి ఇక్కడే ముసలితం ఇక్కడే ఉంటున్నామండి. కానీ ఇప్పుడు వచ్చి ఎటువంటి మార్పు లేదండి. ఆ నదికి వచ్చి ఒక ప్రొటెక్షన్ వాల్ లేదు, ఒక రోడ్లు లేవు, వీళ్ళు ఇక్కడ ఉన్నారా తిన్నారా అన్నది ఎవ్రీ ఇయర్ అండి. మీరు చెప్తే గానీ నది పక్కనే ఉందని నాకే తెలియలేదు. ఎవ్రీ రక్షణ కూడా ప్రొటెక్షన్ ఏం ఉండదండి, ఏం లేదు. 22 నుంచి మొత్తం ఇదే పరిస్థితి. ఇదే ఆ నదిలో నీరు ఈ మీ ఊర్లో కలిసిపోవడం. గట్టిగా 3 రోజులు వర్షం పడితే ఇదే పరిస్థితి అండి అందరిది. నేను వీళ్ళకి ఎక్కడన్నా ఇల్లు ఇప్పించారు అనుకో మేడం, మేము గ్రామస్తుందండి, వీళ్ళకి ఏంటంటే అప్పట్లో ఇచ్చారండి 20 సంవత్సరాల క్రితం ఈ ఊరు విలేజ్ అండి. కానీ ఇలా తుఫాను వచ్చినప్పుడు నేను చూస్తే మాకు చాలా బాధాకరంగా ఉంటుందండి. పోనీ వీళ్ళకి 20 సంవత్సరాల కిందట ఇచ్చారు మేడం, ఇచ్చి పట్టాలు ఇవ్వలేదండి. ఏమైనా కట్టుకుందామంటే ఈ స్థలం గెలవలు వచ్చి మాకు పీకేస్తారండి. పోనీ ఎక్కడన్నా జగనన్న ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళామండి. తీసుకెళ్తే కనీసం ఎక్కడైనా జగనన్న కాలనీలో ఇల్లు ఇస్తే అక్కడికి వెళ్ళిపోదామని చూస్తున్నారండి. కానీ వీళ్ళకి ఇల్లు ఇవ్వరండి. ఇది పోనీ ఇది గవర్నమెంట్ పట్టాలు ఇవ్వట్లేదు మేడం. పోనీ ఎక్కడ అలాగని చెప్పేసి పోనీ ఎక్కడికైనా ఇస్తే పోనీ అక్కడ ఇల్లు కట్టుకుని సుఖంగా ఉంటారండి. చిన్న పిల్లలండి. వీళ్ళని ఇలాగే తుఫాను వచ్చినప్పుడల్లా మేము ఇలా చూస్తుంటే మాకు చాలా బాధాకరంగా ఉంటుందండి. ఇప్పుడు మీ సుమన్ టీవీ ద్వారా కనీసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కనీసం వీళ్ళకి పట్టాలు ఇప్పిస్తేనండి మేము చాలా సంతోషపడతామండి మీ సుమన్ టీవీ ద్వారా.